అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ మోకాళ్ళ నొప్పులు, సివియర్గా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఏ యోగా చేయాలి? మనం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చేసాం. ఒబెసిటీ వాళ్ళకి చేసాము, బ్యాక్ పెయిన్ వాళ్ళకి చేసాము, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చేసాము. ఈరోజు సివియర్గా నీ పెయిన్ ఉండి అసలు నిలబడడం కూడా కష్టంగా ఉండే వాళ్ళ కోసం స్పెషల్గా ఈరోజంతా చూపించేటువంటి యోగాసనాలు వాళ్ళు మాత్రమే చేయాలి. బేసికల్గా వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుందంటే అసలు నిల్చోలేరు. కాళ్ళ వాపులు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక 2-3 నిమిషాలు కూడా నిల్చోలేరు. మ్యాక్సిమం 1 నిమిషం నిల్చుంటారేమో. అదొకటి. కాళ్ళు మడచడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే అడుగు తీసి అడుగేయాలన్నాక కొంచెం కష్టం ఉంటుంది. దానికి తోడు ఓవర్ వెయిట్ ఉంటారు వాళ్ళు. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ అంతా దాని మీద పడుతుంది కాబట్టి ప్రెషర్ వస్తూ ఉంటుంది. అందుకని అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం చేసేటువంటి యోగా క్లాస్ ఓన్లీ నీ పెయిన్స్కి సంబంధించినటువంటి యోగా ఈరోజు మనం చూపించబోతున్నాం. చాలామంది అడుగుతున్నారు మనల్ని ఇది కావాలి అని చెప్పి, అందుకోసం అని చెప్పి దీన్ని చేస్తున్నాం. అందుకే ఈ చైర్ ఒకటి రెడీ చేసాం. ఓకే, దీంట్లో కూర్చోవాలి. కూర్చొని చేయడం మనం వార్మప్ చేస్తాం కదా, వార్మప్ చేసేది దీంట్లో కూర్చొని చేయాలి. ఎందుకంటే నిల్చోలేరు కాబట్టి. కూర్చుంటున్నాం. నెక్ ఎక్సర్సైజ్ యాజ్ ఇట్ ఈస్గా మనం కొంచెం మోడిఫై చేసుకుంటూ చేయాలి వీటిని చేసేటప్పుడు. నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. సైడ్ బెండింగ్ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Side turning 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Shoulder movements. Rotation 1 2 3 4 5 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. Shoulders again 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి చూడండి, నీస్ మీద ఎక్కడ ప్రెషర్ పడదు. సైడ్ 1 2 3 4 5 7 8 9 10. Wrist 1 2 3 4 5 7 8 9 10. Fist 1 2 4 5 6 7 8 10. Rotation 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. Fingers lock చేసి stretch 1 2 3 4 5 6 7 8 9 10. Chest widening 1 2 3 4 5 6 7 8 9 10. షోల్డర్ మూమెంట్స్ కూడా చేయొచ్చు. 1 1 2 2 3 3 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Both 1 2 3 4 5 6 7 8 9 10. Rotation 1 2 3 4 5 6 7 8 9 10. Just cross 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. 1 1 2 2 3 3 4 4 5 5 6
6, 7, 8, 8, 9, 9, 10, 10. Doubling 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Threading 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేతులు లాక్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side stretch. 1, 1, 2, 2, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Rotation. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. చేస్తున్నారు కదా. రోజు చేసినప్పుడు నిలబడి మేము చేయలేమని చెప్పి చాలామంది ఆపేస్తుంటారు. ఇప్పుడు బ్యాక్ బెండింగ్. ఓకే, ముందుకు జరగండి బాగా. చైర్కి చేతులు వెనక పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది అస్సలు కదలలేని వాళ్ళకి, మోకాళ్ళ మీద అసలు నిల్చొని కొంచెం నిలబడగలిగే వాళ్ళు అయితే నిల్చొని 1 కూర్చోవచ్చు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ప్రతి మూమెంటు లేచి కూర్చోవడం చేయొచ్చు. కొంచెం నిలబడికెళ్ళే వాళ్ళు మనం రెగ్యులర్ చేసేదైతే చేసుకోవచ్చు. అసలు నిలబడలేని వాళ్ళ కోసం మనం చెప్తున్నాం బేసికల్గా ఈరోజు. ఇప్పుడు సైడ్ బెండింగ్. ఓకే, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. 20 అయిపోయింది. ఇప్పుడు ట్విస్టింగ్ ఉంటుంది. కొంచెం ముందుకు జరగండి. ముందుకు జరిగి ట్విస్ట్ చేయాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Okay, so knees up. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. సెకండ్ ట్విస్టింగ్. చేతుల పైన లాక్ చేయండి.
ఇప్పుడు ట్విస్ట్ చేయండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. These are 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఇప్పుడు కంప్లీట్. చేతులు కాళ్ళు కాస్త దూరం ఉంచుకోవాలి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మామూలు వాళ్ళు కూడా చేయొచ్చు. చెమటలు పడిపోతాయి చూడండి. అప్పుడే మీకు ఈ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అయితే మొబిలైజ్ అయిపోతుంది. దీంతో అంత అద్భుతంగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. అదేదో నిల్చొని ఉంటేనే చేస్తుందని మాత్రం దీన్ని అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు సైడ్, దాని తర్వాత సైడ్ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Side stretch. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. మామూలుగా కన్నా కూడా ఇలా చేస్తేనే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. వెయిట్ తగ్గుతారు, బాగా తగ్గుతారు. ఇప్పుడు బోత్ లెగ్స్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7
8, 8, 9, 9, 10, 10. Both 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Both legs. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Both coordination. 1, 1, 2, 2, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. ఇది మినిమం. అస్సలు కదలలేని వాళ్ళు మినిమం మూమెంట్ ఉన్న వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని చేసింది. ఇప్పుడు యాంకిల్ మూమెంట్స్ 1, 2, 3, 5, 6, 7, 9, 10. ఇది 1, 2, 4, 5, 6, 7, 9, 10. రొటేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్ 2, 3, 4, 5, 6, 7, 9, 10. 1, 2, ఇది 1, 3, 4, 5, 6, 9, 10. Rotation 1, 2, 4, 5, 6, 7, 9, 10. Reverse 1, 3, 4, 5, 6, 8, 9, 10. ఓకే. స్ట్రెచ్చింగ్ ఇలా కూర్చొని దీంట్లోనే 1, 2, 3, 4. యాక్చువల్గా ఎడ్జ్కి వచ్చేస్తే ఈజీగా ఉంటుంది. 5, 6, 7, 8, 9, 10. ఇలాగే దీన్ని చేసేదంటే కాళ్ళు స్ట్రైట్ పెట్టాం కదా, హీల్స్ లేపి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ఇనిషియల్గా చేసేటప్పుడు ఈ మూమెంట్ రాదు, కానీ ఇది మీరు ట్రై చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది చేస్తూ ఉంటే కొంచెం కొంచెం మోకాలు ఫోల్డ్ కావడం మీరు చూస్తారు. గ్రాడ్యువల్ చేస్తుండే ఎంత వస్తే అంత చేయండి. 2 వస్తే 2 చేయండి, 3 వస్తే 3 చేయండి. అలా గ్రాడ్యువల్గా మీరు చేస్తుంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. స్ట్రెచ్చింగ్ కూడా దీంట్లో 1, 2 ఇలా కూడా ట్రై చేయాలి. 3, 4, 5 మెల్లమెల్లగా పెంచడానికి ట్రై చేయండి. 6, 7, 8, 9, 10. ఇలా చేస్తుంటే ఎప్పుడో ఒకరోజు ఇలా లేస్తారు మీరు. ఓకేనా. ఇది చైర్లో కూర్చొని చేసేటువంటి వార్మప్ ఎక్సర్సైజ్. దీంట్లో కూడా చెమట బాగా పడుతుంది, కొంచెం పెంచాలి. ఇప్పుడు మనం 10 చేసాం కదా, 20, 30 అలాగని చేసుకుంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మంచి షేప్ వస్తుంది. పొట్టలో సైడ్స్లో ఉండేటువంటి ఫ్యాట్ మొబిలైజ్ అయిపోతూ ఉంటుంది. వెయిట్ తగ్గుతూ ఉంటే మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది కదా. అందులో నీ ఎక్సర్సైజ్, థై ఎక్సర్సైజ్ చైర్లో మనం చూపించాం. వాటిని కానీ చేయగలిగితే ఈ మజిల్స్, థై మజిల్స్, కాఫ్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. మీకు స్ట్రాంగ్ అయితే నీకు ప్రాపర్గా సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు సిట్టింగ్, మన యోగాసనాలు ఏదైతే రెగ్యులర్ చేస్తామో దానికి ఇప్పుడు బెడ్ మీద కూర్చోండి, లేకపోతే ఏదైనా బల్ల మీద కూర్చోండి, గట్టిగా ఉన్న దాని మీద కూర్చోండి. నేను కింద కూర్చొని చేస్తాను ఇప్పుడు, కానీ మీరు బెడ్ మీద కూర్చొని వాటిని చేయాల్సి ఉంటుంది.
ఓకే, మీరు ఇప్పుడు బెడ్ మీద కూర్చొని చేసే ఎక్సర్సైజ్ అనమాట. నీ ఎక్సర్సైజెస్ మనం రోజు చేస్తున్నాం కదా. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Both legs. 1 2 3 4 5 6 7 8 9 10. Simultaneous. 1 2 3 4 5 7 8 9 10. Ankle stretch. 1 2 3 4 5 6 7 8 9 10. Menisci. 1 2 3 4 5 6 7 8 9 10. Change. 1 2 3 4 5 6 7 8 9 10. The gap. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Leg cross. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. అలాగే 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతవరకు చేయండి, పర్లేదు. ఖచ్చితంగా చేయాలని చూడండి. స్ట్రెచ్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Both. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇవి మనం రెగ్యులర్ కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు వేరే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేస్తాం. మోకాళ్ళకి సంబంధించినటువంటివి. ఒక టవల్ కావాలి, మీరు ఒక టవల్ తీసుకోండి. కాలు స్ట్రైట్ చేయండి. టవల్ని ఇలా పొడవుగా ఫోల్డ్ చేసేసి ఒక కాలుకి పెట్టాలి. ఒక కాలు ఫోల్డ్ చేయండి. మీకు వస్తే కాలు ఫోల్డ్ చేయలేని వాళ్ళ కోసం మనం చెప్తున్నాం కదా, ఇలా స్ట్రైట్ నుంచి చేసినా పర్లేదు, చేయగలిగితే బెటర్. ఓకే, ఇలా ఫోల్డ్ చేసి ఇది పైన కాలుకి పెట్టాలి. ఇలా పెట్టి స్ట్రెచ్ అండ్ స్టే దేర్. 1 అంటే కాళ్ళు ముందుకు పుష్ చేయాలి, మనం వెనక్కి వెళ్ళాలి, లాగాలి దాన్ని. 1 2 3 4 5 6 రిలీజ్. మళ్ళీ ఒకసారి. 1 2 3 4 5 6 రిలీజ్. మళ్ళీ పుష్. 1 2 3 4 5 6 రిలీజ్. 3 times.
ఇలా 6 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలు నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకో కాలు మీకు అర్థం కావడానికి కంపల్సరీ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. పైన ఓకే, పుష్, వెనక్కి లాగండి. 1 2 3 4 5 6 రిలీజ్. మళ్ళీ పుష్. 1 2 3 4 5 6 రిలీజ్. పుష్. 1 2 3 4 5 6 రిలీజ్. ఇప్పుడు 2 కాళ్ళు ఒకటేసారి. రెండు పుష్. 1 2 3 4 5 6. మళ్ళీ 1 2 3 4 5 6 రిలీజ్. మళ్ళీ 1 2 3 4 5 6 రిలీజ్. ఇవి రోజులో ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు కంపల్సరీ. ఇప్పుడు కొంచెం కాలు పైకెత్తి కూడా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇలా 1 2 3 4 5 6 డౌన్. మళ్ళీ 1 2 3 4 5 6 డౌన్. అగైన్ రైజ్. 1 2 3 4 5 6 రిలీజ్. ఇప్పుడు ఈ కాలు 1 2 3 4 5 6 రిలీజ్. అగైన్ 1 2 3 4 5 6. మళ్ళీ ఒకసారి 1 2 3 4 5 6 రిలీజ్. ఓకే, కొంతమంది ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు 2 కాళ్ళు ఒకటేసారి చేస్తారు. 1 2 3 4 5 6. మళ్ళీ రైజ్. 1 2 3 4 5 6. మళ్ళీ 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు దీన్ని రోల్ చేయాలి. కదా, దీన్ని బాగా ఇలా స్పాంజ్ లాగా రోల్ చేయండి. ఇలా ఇలా వస్తుంది. ఓకే, ఇంత థిక్నెస్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని కాలు కింద పెట్టాలి. దీని కింద మోకాలు కింద పెట్టండి. పెట్టి ప్రెస్, మ్యాక్సిమం ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 రిలీజ్. ప్రెస్. 1 2 3 4 5 6 రిలీజ్. మళ్ళీ ప్రెస్. 1 2 3 4 5 6 రిలీజ్. ఇప్పుడు ఈ కాలు అదలా కింద పెట్టాలి. కింద పెట్టండి. ఇప్పుడు ప్రెస్. 1 2 3 4 5 6 రిలీజ్. మళ్ళీ ప్రెస్. 1 అంటే భూమి లోపలికి దీన్ని నెట్టేయాలి. 1 2 3 4 5 6 రిలీజ్. మళ్ళీ ప్రెస్. 1 2 3 4 5 6 రిలీజ్. ఇప్పుడు 2 కాళ్ళు ఒకటేసారి దాని మీద పెట్టి ప్రెస్. 1 2 3 4 5 6 రిలీజ్. మళ్ళీ ప్రెస్. 1 2 3 4
5 6. ఇంకోసారి 1 2 3 4 5 6. ప్రెస్. ఇప్పుడు దీన్ని ఇక్కడ హీల్ కింద పెట్టాలి, మడం కింద పెట్టి ప్రెస్ చేయాలి. సేమ్ ఇందాక చేసినట్టు ప్రెస్. 1 2 3 4 5 6. రిలీజ్. మళ్ళీ ప్రెస్. 1 2 3 4 5 6. రిలీజ్. మళ్ళీ 1 2 3 4 5 6. రిలీజ్. ఇప్పుడు ఇంకో కాలు ప్రెస్. 1 2 3 4 5 6. రిలీజ్. మళ్ళీ ప్రెస్. 1 2 3 4 5 6. రిలీజ్. ప్రెస్. 1 2 3 4 5 6. రిలీజ్. చాలా బాగుంటాయి ఎక్సర్సైజులు ఇవి. సింపుల్. అంటే ఇప్పుడు నేను ఒక 2-3 చెప్పాను. ఇటువంటి చాలా ఎక్సర్సైజులు ఉంటాయి. నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోగలిగితే స్టిఫ్నెస్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, స్ట్రాంగ్గా తయారవుతాయి, నీ పెయిన్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ కొంచెం రెగ్యులర్గా చేసే వాళ్ళకి బోర్ కొట్టవచ్చు, కానీ వాళ్ళ కోసం మీరు చేయండి. కొంచెం వాళ్ళతో పాటు మీరు చేస్తే వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు కదా, కొంచెం కంపెనీ దొరికినట్టు ఉంటుంది కదా, మీకు కూడా పొట్ట బాగా తగ్గుతుంది దాన్ని చేయడం వల్ల. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కలిసి చేస్తే ఏమి ఇబ్బంది లేదు. మీకు కూడా ముందు ఈ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకోవడం వల్ల నీ పెయిన్స్ ఇటువంటివి రాకుండా ఉంటాయి. ఇందులో చాలా వరకు వెయిట్ తగ్గడానికి మనం చెప్తున్నాం, పొట్టకు సంబంధించిన ఫ్యాట్కి సంబంధించిన ఎక్సర్సైజే చెప్తున్నాం కాబట్టి చేసుకుంటే పర్లేదు. ఓన్లీ ఈ నీకి సంబంధించి కొంచెం బోర్ కొడితేనే మిగతాన్ని మీరు చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో అయిపోయింది. ఇప్పుడు పూర్వోత్తనాసనం. బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి, బాడీ లేపాలి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Release. Breathing. ఇప్పుడు సరళ వక్రాసన అంటాం. సరళ వక్రాసన అంటే కాళ్ళు స్ట్రైట్ నుంచి సైడ్, 2 చేతులు సైడ్ ఇలా ఉంచేయాలి. ఇలా ఉంచేసి చూడడం, బ్యాక్ చూడడం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చూడడానికి సింపులే ఉంటుంది, చేసి చూడండి తెలుస్తుంది. పొట్ట మొత్తం ఫ్యాట్ అంతా మొబిలైజ్ అయిపోతుంది అక్కడి నుంచి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్, బ్యాక్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలీజ్. ఇది బేసిక్గా మినిమం ఫ్లెక్సిబిలిటీ ఉండే వాళ్ళకి. అలా కాకుండా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది మేము చేయగలం అనిపిస్తే భూనమాసనం చేయొచ్చు. కాళ్ళను స్ట్రైట్ చేసి చేతులు ఇలా ఉంచేసి
బెండ్ ఫార్వర్డ్స్, ముందుకు వంగడం ఇలా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చేంజ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. స్ట్రెచ్ చేయాలి పూర్తిగా, కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేసుకోండి. స్ట్రెచ్ చేసి దాన్ని చెక్కి చలనాసనం అంటాం. ఓకే, కొంచెం ఇలా మనం తిరగలి అంటారు, పాత్రలో తిరగలు ఉండేది అలా. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. అదే పిండి రుబ్బేశారా? రిలాక్స్. సిట్టింగ్లో ఇంకా చాలా ఉన్నాయి. మీకు మోకాళ్ళ మీద ప్రెషర్ పడకుండా మోకాళ్ళని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెయిట్ రిడక్షన్ కూడా అవుతూ ఉంటుంది సైమల్టేనియస్గా. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఓన్లీ కేవలం నీ పెయిన్ ఉన్నవాళ్ళు కాదు, మామూలు వాళ్ళు కూడా చేయొచ్చు రెగ్యులర్గా. కాకపోతే కొంచెం ఆ మోకాళ్ళకి సంబంధించి స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అని చెప్పాం కదా, అదొకటే కొంచెం బోర్ అనిపిస్తుంది తప్ప మిగతా ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేస్తే మీ పొట్టలో ఉండేటువంటి ఫ్యాట్ మొబిలైజ్ అయిపోతూ ఉంటుంది. చాలామందికి మేము చెప్తూ ఉంటాం, వెయిట్ తగ్గండి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళంటే ఎలా తగ్గాలి అని అడుగుతారు. మేమేం వాకింగ్ చేయలేకపోతున్నామంటే ఇవి చేయండి. ఇప్పుడైతే మీకు ఏదో క్లాస్లో ఉంది కాబట్టి 20 30 చెప్తున్నాం, మీరు 50 100 చేయండి, ఎందుకు దగ్గర చూద్దాం, పర్ఫెక్ట్గా తగ్గిపోతారు. ఓకేనా? సిట్టింగ్లో మనం వజ్రాసనము, ఉష్ట్రాసనం, శశాంకాసనం చేసేప్పుడు మేము ఏం చేయాలి సార్ అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఇన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి చేయడానికి మీకు. ఓకే, ఇంకా చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. చక్కి చలనాసనం అయిపోయిందా? నౌక సంచలనాసనం. 1 2 3 4, ఇవన్నీ పొట్ట ఫ్యాటే. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇదేదో మోకాళ్ళ నొప్పులు మాత్రమే కాదు, మనకు సంబంధం లేదని మాత్రం కూర్చోవద్దు. చేయండి, మామూలు వాళ్ళు చేయండి చూద్దాం. ఒక 100 చేయండి. ఇవి గాలి పీల్చుకోవడం కూడా మీకు వస్తే ఒట్టు అంత గట్టిగా పనిచేస్తుంది. పొట్ట మొత్తం టైట్ అయిపోతుంది, అసలు అంత అద్భుతంగా పనిచేస్తుంది దీనికి. ఓకేనా? రైట్, పడుకుందాం ఇప్పుడు. చాలు, సిట్టింగ్లో ఎన్ని ఆసనాలు చేసాం, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక గంట చేయొచ్చు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు. కాకపోతే బేసిక్ ఆసనం మనం చెప్తున్నాం. ఓకే, పడుకోండి. మకరాసనం. ఇలా పడుకొని దాంట్లో అన్ని ఆసనాలు చేయొచ్చు, ఎందుకంటే మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి. నిరాలంబాసనం.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. తిర్యక్ భుజంగాసనం. ఛాతి కట్టి చేతుల నుంచి అప్ ట్విస్ట్ అయ్యి ఫీట్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Down. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Down. Relax. చాలామంది చెప్తుంటారు కదా, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేనేం ఎక్సర్సైజ్ చేయగలను, నా వల్ల కాదు వెయిట్ తగ్గడానికి అని చెప్పి చాలామంది చెప్తారు. మన ఓపిక వచ్చినప్పుడు కూడా చాలామంది అంటుంటారు. వాళ్ళ కోసమే ఈరోజు క్లాస్. ఎందుకు తగ్గరో చూద్దాం. ఇన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. చేయాలని మనసు ఉండాలి మనకు. ఖచ్చితంగా చేయొచ్చు. నీ స్ట్రెంథనింగ్ కోసం ఫీట్ మీద పెట్టండి. పాదాలు, కాళ్ళు 2 స్టిఫ్ ఉంచాలి. 2 కాళ్ళు ఒకటేసారి స్ట్రైట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చేస్తే మీకు థైస్, కాఫ్ మజిల్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. మామూలు వాళ్ళు చేసి చూడండి, తెలుస్తుంది. పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అయితే నీకు సపోర్ట్ దొరుకుతుంది బాగా. ఇంకోటి ఏం చేయండి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎక్సలెంట్. ఇది ఇప్పుడు కాళ్ళ కింద చేతులు పెట్టుకోండి. సింగిల్ లెగ్ రైజింగ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 18, 18, 19, 19, 20,
20. Both legs at a time. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇది చేస్తే వెయిట్ రిడక్షన్ అవుతుంది, మోకాళ్ళకి సపోర్టు దొరుకుతుంది. ఇంకొక ఎక్సర్సైజ్, బాడీ షేప్ రావాలి, అలాగే వెయిట్ లాస్ కావాలి, మోకాళ్ళకి సపోర్ట్ దొరకాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. లయింగ్ డౌన్ స్టాండింగ్ అంటారు దీన్ని. కాళ్ళు దూరం జరిపి మళ్ళీ దగ్గర తీసుకురావడం. ఇంకో 10. 1, 11, 12, 13, 14, 15, 16, 17. మీకు కనిపించకపోయినా అర్థమవుతుంది అనుకుంటాను. 18, 19, 20. రిలాక్స్. మొత్తం పుల్ అయిపోతుంది, మీకు మంచి షేప్ వస్తుందండి. దీంట్లో మత్స్య క్రీడాసన టైప్ అంటారు. దాంతోపాటు దాంట్లో ఆ షేపులు చేసేటువంటి ఎక్సర్సైజ్ ఉంటాయి. చేయగలిగితే ఇది కూడా చేయొచ్చు. చూడండి, కాలు పైకి. 1, 2, 3, 4. ఇక్కడ మీరు మోకాలు మడచట్లేదు, ఇలా థైని పైకి తెస్తున్నారు అంతే, దాంతో ఫోల్డ్ అవుతుంది. 6, 7, 8, 9, 10. ఇలా చేయడం వల్ల స్టిఫ్గా ఉన్న మోకాలు కూడా మెల్లమెల్లగా ఫోల్డ్ కావడం మొదలవుతుంది మీకు తెలియకుండానే. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చాలు. ఇదే ఎక్సర్సైజ్ని ఆపోజిట్ కూడా చేయండి, చేస్తే రిలాక్స్ అవుతుంది. నేను చూపించట్లేదు, మీకు అర్థమైంది కాబట్టి. ఓకే, తిరిగి పడుకుందాం ఇప్పుడు. నాకైతే షర్ట్ తడిచిపోయింది, అంత చెమట పడుతుంది. దీంట్లో కూడా సింపుల్గానే ఉంటాయి చూడడానికి, ఎక్సలెంట్గా పనిచేస్తాయి. రిలాక్స్. కాళ్ళు ఫోల్డ్ చేయలేని వాళ్ళ కోసం మనం చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఆసనాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా కాళ్ళు ఫోల్డ్ చేస్తే మనం చేయాలి. కొన్ని మనం ట్రై చేయొచ్చు. యూజువల్గా ఈ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి మనం కొన్ని చూపిస్తూ ఉంటాం. ఇలా కోణాసనం అంటారు దీన్ని. స్టే దే. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Down. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే థైస్ కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి మోకాలకి సపోర్ట్ వస్తుంది, బాడీ షేప్ కూడా బాగా వస్తుంది. Single leg raising. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Both legs at a time లేపుతాం. అప్ అండ్ డౌనే ఇది కూడా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఎక్కడ కూడా మనం మోకాలు ఫోల్డ్ చేయట్లేదు, స్ట్రైట్గానే ఉంచి చేస్తున్నాం. స్ట్రైట్గా ఉంచి చేస్తూ మనకు బ్యాక్ పెయిన్ ఉన్న క్లియర్ చేసుకుంటున్నాం, పొట్టలో ఉండేటువంటి ఫ్యాట్ని మొబిలైజ్ చేస్తున్నాం, థైస్ని కాఫ్ మజిల్స్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాం, నీస్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటున్నాం, బాడీ షేప్ తెచ్చుకుంటున్నాం. గమనించండి. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. అసలు మనం ఏమి ఎక్సర్సైజ్ చేయలేము, మన వల్ల కాదు అన్న ఫీలింగ్ వదిలేయండి. ఫస్ట్ చాలా చేయొచ్చు. అలాగే ఆల్టర్నేట్ స్వింగ్ అంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20. మామూలుగా రెగ్యులర్గా యోగాసనాలు చేసే వాళ్ళకన్నా కూడా ఈ మోకాళ్ళ నొప్పి కోసం చేసే ఎక్సర్సైజ్ వల్ల ఎక్కువ బాడీ షేప్ వస్తుంది. Side stretching movement. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. రెండు ఒకటేసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్ట్రైట్గానే ఉన్నాయి ఇక్కడ, గమనించండి. ఇప్పుడు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఇంకాస్త ఇంకొకటి అడ్వాన్స్ కొంచెం లాగా చేయొచ్చు. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. రిలాక్స్. పొట్ట సైడ్స్ మొత్తం అసలు కంటిన్యూస్గా ఒక 40 days చేసి చూడండి, మీ నడుము ఎంత సన్నగా అయిపోతుందో మీరే గమనిస్తారు.
ఫోల్డింగ్ ఉంటుంది. అంటే యాక్చువల్గా మోకాలను మనం ఫోల్డ్ చేయము, థైని ఫోల్డ్ చేస్తాం. 1 కొంచెం ఇక్కడ ప్యాసివ్ మూమెంట్ వస్తుంది మీకు. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. రెండు కాళ్ళు ఒకటేసారి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నేను 10 చేస్తున్నా, 20 చేసి చూడండి. వెయిట్ లాస్ చాలా బాగా పనిచేస్తుంది ఇది. పవన ముక్తాసనం అంటాం యాక్చువల్గా. అది ఇలా కాళ్ళు బట్టి చేసి ఇలా పట్టుకుంటారు కదా, అసలు రాని వాళ్ళు కొంచెం ఇక్కడ పట్టుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. 1 2 3 4 5 ఫోల్డ్ చేయగలిగితే ఇలా చేయొచ్చు. 6 ఇంకా చేయగలిగితే ఇలా 7 8 పూర్తిగా ఇలా కూడా టచ్ చేయొచ్చు. అంత రాదు కాబట్టి మనం ఇలా చెప్తున్నాం. 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Relax. Side stretching. Single leg raising. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 16 17 18 19 20. Opposite side. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20. Spinal twisting. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. Relax. Relax in Shavasana. Slow and deep breathing.
till 30 count. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి. అర్థమైంది కదా? ఇన్ని ఎక్సర్సైజులు చేయొచ్చు. మీ మోకాళ్ళ నొప్పులకి, కాళ్ళు అస్సలు మడవలేని పరిస్థితుల్లో, కదలలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఎన్ని ఎక్సర్సైజ్ చేయించి నేను చూపించాను ఈరోజు. ఇంకా చేయొచ్చు, ఇంకో 2 గంటలు చేయొచ్చు. అన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. మెయిన్ వెయిట్ రిడక్షన్ కావాలి, అప్పుడే మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇది ఏదో మోకాళ్ళ నొప్పుల ఎక్సర్సైజ్ అనగానే మాకు సంబంధం లేనట్టు ఇంకొచ్చవద్దు. దీంట్లో వెయిట్ లాస్కి పనిచేసే ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి. నాకైతే టీషర్ట్ చచ్చిపోయింది. మీరు కూడా చేయండి. ఇంట్లో మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు కలిసి మీరు చేయండి. వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బాగుంటుంది. నేను అందరితో పాటు చేస్తున్నాను అని చెప్పి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. మీకు రిజల్ట్ బాగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. పడుకునేటివన్నీ కూడా, కూర్చునేటివి పడుకునేటివన్నీ కూడా మీరు బెడ్ మీద చేయండి. బెడ్ మీద లేకపోతే ఏదైనా బల్ల మీద కూర్చొని చేసుకోవడమే. నేను కింద చూపించాను మీకు. ఓకేనా? ప్రాణాయామ. రైట్ హ్యాండ్ ఇలా ఉంచండి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి హ్యాండ్ సపోర్ట్. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. అర్ధ సూర్యభేద. టేక్ రైట్, రిలీజ్ రైట్, టేక్ రైట్, రిలీజ్, take, release, 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 take, release. Last time. Take, release. ఇప్పుడు లెఫ్ట్. దీనికి మోకాళ్ళు ఉంచక్కర్లేదు, ఎవరైనా చేయొచ్చు. దీన్ని రైట్ సైడ్లో వచ్చేయండి. టేక్ లెఫ్ట్, రిలీజ్, టేక్, release, take, 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 release, take,
రిలీజ్, టేక్, రిలీజ్. లాస్ట్ టైం, టేక్, రిలీజ్. కపాలభాతి పట్టు మీద చేతులు ఉంచుకోండి. బ్రీతింగ్ 108 టైమ్స్. స్టార్ట్. ఫినిష్. ఓంకారం. Into myself fix 3 times. ఓకే మిత్రులారా, చూశారు కదా, మోకాళ్ళు కూడా వంచలేని వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజ్ చేయించి ఈరోజు చూపించాను నేను. కాబట్టి నాకు ఎక్సర్సైజ్ వీలు కాదు, నేను చేయలేను, మోకాళ్ళ నొప్పులు ఉంటే నేను ఎలా వెయిట్ తగ్గుతాను అని మాత్రం అనుకోవద్దు. ఎన్ని రకాలు చేయొచ్చు, మీరు తగ్గుతారు కదా. 80,752 యోగాసనాలు ఉన్నాయండి. దాంట్లో మనకు దొరకవా? ఖచ్చితంగా దొరుకుతాయి. చెప్పాను కదా, ఇంకో 2-3 గంటలు చేయిస్తా కావాలంటే. స్ట్రిక్ట్గా ఇది చేసుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ వీడియో పెట్టుకొని చేయండి. ఖచ్చితంగా 40 డేస్లో మీకు రిజల్ట్ వస్తుంది. సరేనా? అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే.